Yes, and it's time for celebrations. మన ద గర్ల్ ఫ్రెండ్ సక్సెస్ని ఈరోజు ఇక్కడ మన మీడియా వాళ్ళతో ఇలా సెలబ్రేట్ చేసుకుంటున్నాం. ఎస్, హియర్ వీ హ్యావ్ కేక్. Check. Yes, it's time for celebrations. Once again, congratulations to the whole team. Yes. అందరూ కలిపి కట్ చేస్తే బాగుంటుంది కదా సార్. ఎస్, వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ మా ఎంటైర్ శ్రేయస్ మీడియా తరపు నుంచి కూడా కంగ్రాచులేషన్స్. మీకు కలెక్షన్స్ వర్షం కొలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ సార్. ఎస్, హలో, నేను వాళ్ళ రాత్రికి బాంబే నుంచి రావాల్సింది, కానీ మన వాళ్ళు ఫోన్ చేసి మనం ప్రెస్ మీట్ ఉంది వెంటనే బయలుదేరమ్మంటే నెక్స్ట్ దొరికిన ఫ్లైట్ పెట్టుకుని ఇమీడియట్గా వచ్చాను. అందువల్ల కొంత కారణం అయింది, క్షమించాలి. మీరంతా కొంచెం వెయిటింగ్లో ఉన్నట్టున్నారు. ప్రత్యేకంగా ఇవాళ చెప్పదలుచుకుంది ఏంటంటే, మనం ఆ రోజు అనుకున్న ప్రకారం మీరు బాధ్యతగా ఈ సినిమాని తీసుకెళ్తారు అని చెప్పింది మీరు నిజం చేసి అందరూ మినిమం 2.75 నుంచి రేటింగ్స్ ఇచ్చుకుంటూ వచ్చారు. దానికి మీరందరికీ, అంటే సమాజంలో ఉన్న ఒక విషయాన్ని ఎత్తి చూపిస్తే దాన్ని బాధ్యతాయుతంగా మనం కూడా తీసుకెళ్ళాలి అని ప్రెస్ ఫీల్ అవ్వడం, దాన్ని అలా తీసుకెళ్ళడం, ఇటువంటి రేటింగ్లు రావడం, మీ అందరికీ మొట్టమొదటిగా కృతజ్ఞత చెప్పడానికి ఇక్కడికి వచ్చాను. మీ అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ టేకింగ్ దిస్ ఫార్వర్డ్ యాజ్ యువర్ రెస్పాన్సిబిలిటీ. ఒక మంచి సినిమాని తీస్తే మీరెప్పుడూ దాన్ని భుజం కాసి తీసుకెళ్తూ ఉంటారు ప్రజల్లోకి అనేది మళ్ళీ ఇంకోసారి ప్రూవ్ చేయడానికి ఈ సినిమా ఒక ఉదాహరణ అయింది. సినిమా మొదటి మార్నింగ్ షో నుంచి మ్యాట్నీ నుంచి ఇప్పుడు ఫస్ట్ షో వరకు పెరుగుతూ వస్తుంది. దానికి కారణం
ఏదో ఈ సినిమాలో చెప్పారు, ఏం చెప్పారు అనేది బయటకు వస్తుందన్నమాట. అంటే మనం మన ఇంట్లో ఉన్న ప్రతి ఆడపిల్ల, ప్రతి స్టూడెంటు, ప్రతి మగాడు, ప్రతి లవర్సు, ప్రతి భార్యాభర్త కూడా వాళ్ళ మధ్యలో ఉండే రిలేషన్షిప్స్ ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు, ఈ సినిమాలో రెండు చెప్పారు. అందుకని ఈ సినిమా అందరికీ నచ్చుతుంది. ప్రత్యేకంగా కొంతమంది ఇందాక చూశాను, ఆడాళ్ళు బయటకు వచ్చి ఏడుస్తూ డైరెక్టర్ని కావిలించుకుని ఏం చెప్పావా మా మనసులో బాధని అన్నట్టుగా వాళ్ళు కావిలించుకుని ఏడుస్తుంటే మనకి ఇది చాలు కదా అనిపించింది సినిమా చూసినప్పుడు. ఇందాక ఇది చూసినప్పుడు మనం చేసిన దానికి ఇది చాలు కదా అనిపించింది. అమ్మాయిలకి అంత గుండెల్లో బాధని పైకి తీసుకురావడానికి దర్శకుడు. ఇవాళ ఈ సినిమాకి ఎవ్వరం కాదు, డబ్బులు పెట్టిన మేము కాదు, కథ ఎన్నుకున్న మేము కాదు, డైరెక్టర్ ఇస్ ద నంబర్ 1 ఈ సినిమాకి. ఆయన ఒక్కడే, ఆయన కన్విక్షన్ తోటి ఈ సినిమాని అలా తీసుకుని వచ్చారు. దానికి తోడు హీరోయిన్లు ఇద్దరు కూడా అత్యద్భుతంగా దాన్ని తీసుకుని వెళ్ళి ఇటువంటి అంటే చాకు లాంటి ఈ కుర్రాడు ఆ అమ్మాయి కలిపి చేస్తుంటే ఎక్కడ మనకి వీళ్ళు ఇంకొక 10% బెటర్గా చేసుంటే బాగుండన్న ఫీలింగ్ ఒక్కసారి కూడా రాదు. అంత బాగా చేశారు ఇద్దరును. అందుకని ప్రెస్ని మీరు ఇంతవరకు చేసిన దానికి మీకు కృతజ్ఞతలు. మీరు ఇక్కడి నుంచి కూడా ఈ సినిమాని ప్రజల్లోకి ఎంత బాగా తీసుకెళ్తారు, ఎంత దీనిగా మీరు బాధ్యతాయుతంగాని ఇదివరకు అన్నాం కదా, ఇప్పుడు సంతోషకరంగా సినిమా చూసి ఒక సంతోషకరంగా దీన్ని ముందుకు తీసుకెళ్ళాలని మేము కోరుకుంటున్నాం. విద్య తిరుపతి వెళ్ళి ఈ సినిమా సందర్భంగా తిరుపతి వెళ్ళి రావడానికి లేట్ అయ్యి మధ్య దారిలో ఉన్నారు. అందుకని మిమ్మల్ని ఇంకా వెయిట్ చేయించడం ఎందుకని చెప్పి ఉన్నాం. ఐ కంగ్రాచులేట్ ది హోల్ యూనిట్. హీరో గారు మాట్లాడి తర్వాత డైరెక్టర్ని మాట్లాడమండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ చాలా 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 ధన్యవాదాలు. ఎందుకంటే సార్ చెప్పినట్టు మీరు ఇది ఒక బాధ్యతగా తీసుకొని సినిమాని ఆడియన్స్కి రీచ్ అవ్వడానికి చాలా హెల్ప్ చేస్తున్నారు. అండ్ ఆడియన్స్ బయటకు వచ్చి, అంటే అమ్మాయిలు బయటకు వచ్చి నన్ను చూసి ఒక 2-3 లుక్ ఇచ్చేశారు సార్. అంటే దాంట్లో నాకు అర్థమైపోయింది ఎంత కనెక్ట్ అయ్యారు సినిమాకి, క్యారెక్టర్స్కి ఎంత కనెక్ట్ అయ్యారని అర్థమైపోయింది. అండ్ ఐ కుడ్ సీ టియర్స్ ఇన్ సమ్ ఆఫ్ ద ఆడియన్సెస్ ఐస్. సో ఐ థింక్ గెలిచామనిపించింది. అంటే ఈ సినిమా చేస్తున్నప్పుడు మనం అదే అంటున్నాము, ఒక్క విక్రమ్ థియేటర్లో కూర్చున్న వాళ్ళు నేను ఈ సినిమా చూసి ఏదో బెటర్ అయ్యాను అని అనుకుంటే ఐ థింక్ దిస్ విన్ అనుకున్నాం. సో బయటకు వచ్చిన తర్వాత నాకు చాలా రివ్యూస్ వస్తున్నాయి అండ్ చాలా మెసేజ్లు వస్తున్నాయి పర్సనల్ నుంచి. అందరు ఏం చెప్తున్నారంటే ఎక్కడో మనకు తెలియకుండా ఇలాంటి సిచ్యుయేషన్స్లో మనం కూడా ఉందాం, నేను కూడా ఇలాంటిది చేశాను అని అబ్బాయిలు నాకు టెక్స్ట్ చేస్తున్నారు. సో ఐ రియలైజ్డ్ హౌ ఇట్ విల్ ఎఫెక్ట్ ద అదర్ పర్సన్ ఇన్ ద రిలేషన్షిప్ అని చూస్తున్నప్పుడు తెలుస్తుంది అని చెప్పినప్పుడు ఐ ఫెల్ట్ ఓకే దిస్ ఈజ్ వర్త్ ఇట్. మనం పెట్టిన అంత హార్డ్ వర్క్ అదన్నీ వర్త్ ఇట్ అనిపించింది. సో once again thank you so much every one of you, and who haven't watched the film yet, please come to theaters and watch the film. Thank you. ఇప్పుడే వచ్చే న్యూస్ ఏంటంటే రష్మిక మీ అందరితో మాట్లాడాలని చెప్పి తన షూటింగ్ నుంచి మధ్యలో క్యారవాన్లోకి వచ్చి అక్కడ సెటప్ చేస్తున్నారు. ఆమె కూడా ఇప్పుడు త్వరలో మనకి ఇక్కడ కనబడబోతారనమాట. డైరెక్టర్ గారు మాట్లాడే ముందు మ్యూజిక్ డైరెక్టర్ గారిని కూడా నువ్వు ఎమోషనల్ అవుతావేమో నీకు ఇవ్వట్లేదా? Thank you, sir. I would like to thank everyone from the bottom of my heart for accepting this film. Thank you, Allu Aravind sir, for having me on board. Thank you, Rahul Garu. Thank you, Deekshit. Thank you, my editor. Thanks to everyone out there who have been an immense support. Thanks to my lyricists who have helped me for the song, my musicians, my engineers, my assistants, my manager, my wife, Aisha. She couldn't be here. This film is for you also and for us. And thanks to everyone who has been of immense support. And thanks to Prashant also, who has done the score. He's not here. I would like to thank on his behalf also. Thank you all. Thank you.
సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్. ఫస్ట్ మీ అందరికీ మీకు థ్యాంక్స్ చెప్పాలి. థ్యాంక్ యూ సో మచ్ అండి. గుడ్ ఈవినింగ్ అండి అందరికీ. యాక్చువల్లీ నన్ను ఈవినింగ్ ప్రీమియర్స్ చూసామండి, చాలా హ్యాపీగా ఉంది. మార్నింగ్ నుంచి కూడా రెస్పాన్స్ చాలా షో బై షో పెరుగుతూ వస్తుంది. అన్నింటికన్నా బాగా ఇప్పుడు నేను అండర్లైన్ చేసి చెప్పాల్సిన విషయం ఏంటంటే, నేను ఈవినింగ్ సార్ మీ గురించి ఒక మాట చెప్తానండి. నేను ఈవినింగ్ ప్రీమియర్స్ అయిపోయిన తర్వాత సార్, నాట్ ఓన్లీ ఆ కామన్ ఆడియన్స్ అండి, మీడియా పీపుల్ అయిన మీకు చాలా అంటే మీకున్న ఎక్స్పీరియన్సెస్ మాలో ఎవరికి ఉండవండి. మీరు టూ మెనీ మూవీస్ చూస్తుంటారు, రివ్యూస్ చెప్తూ ఉంటారు. మీరు ముందుకొచ్చి మీ ఒక కామన్ హ్యూమానిటీ తోటి ఒకసారి సినిమా చూసిన తర్వాత మీ ఎక్స్పీరియన్స్ స్టేజ్ మీద చెప్తూ ఉంటే నాకు చాలా హ్యాపీ అనిపించిందండి. మీ ఒరిజినల్ ఎక్స్పీరియన్సెస్, మీ ఒరిజినల్ రియాక్షన్స్ మీరు రేపు జనం అందరికీ షేర్ చేసుకుంటుంటే ఇది మామూలుగా హెల్ప్ అవుతుంది ఒక మంచి సినిమాకి. ఆ మంచి సినిమాకి మీలాంటి వాళ్ళ సపోర్ట్ చాలా అవసరం. మీలాగే మీడియా ఫ్రెండ్స్ అందరూ కూడా ఈ ప్రయత్నాన్ని ముందుకు తీసుకెళ్తారని చెప్పి చాలా హోప్ఫుల్గా ఉన్నామండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. అంటే అలా వచ్చి మీరు సినిమా రిలీజ్ అయింది అందరూ చూడండి అని చెప్పండి పోనీ. I have to thank మా గ్రీన్ ఫ్లాగ్, మా గ్రీన్ ఫారెస్ట్ రాహుల్. ఒక గ్రీన్ ఫారెస్ట్ సినిమా తీస్తే ఎలా ఉంటుందో దట్ ఈస్ ఓన్లీ గర్ల్ ఫ్రెండ్. నేను నిన్నటి నుంచి అదే చెప్తున్నాను. అండ్ హీ పోర్ట్రేట్ అనదర్ గ్రీన్ ఫ్లాగ్ ఇంటూ అ రెడ్ ఫ్లాగ్. అండ్ బయటకు వచ్చి పాపం లుక్స్ ఇస్తున్నారు మన దీక్షిత్కి. అండ్ హీ సచ్ అ స్వీట్ బాయ్. And I'm just beyond grateful and honored and privileged to be a part of such a beautiful story. And I have Rahul to thank for it, and then of course Dheeraj to have let me be a part of this. And both Rashmika and Deekshit are just simply amazing. We didn't know that it was Rashmika and Deekshit, it was Vikram and Bhuma in the film. So I'm really thankful to all of you to let me be a part of it. Thank you. థ్యాంక్ యూ శ్రావ్య గారు, సో స్వీట్ ఆఫ్ యూ. అండ్ ధీరజ్ మొగిలినేని గారి మాట్లాడాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను, ప్లీజ్ సార్. హలో అండి, గుడ్ ఈవినింగ్. మైండ్లో చాలా 100 థింగ్స్ రన్ అవుతున్నాయి. సో ఏం మాట్లాడతాను నాకు తెలియట్లేదు. ముందుగా ఈ సినిమాని మేము నమ్మి చేశాము. ఫస్ట్ మా పిఆర్ టీము, మా డిజిటల్ టీము, మా పిఆర్ఓస్ ఈ సినిమా చూసి వాళ్ళు మాలో కాన్ఫిడెన్స్ బిల్డ్ చేశారు. సో ఆ కాన్ఫిడెన్స్తో మేము నైట్ ప్రీమియర్స్ వేసాం. సో ప్రీమియర్స్ చూసిన తర్వాత చాలామంది మీడియా వారు, జర్నలిస్టులు అందరూ, వెబ్, టీవీ అందరూ చాలామంది పర్సనల్గా మాట్లాడారు. కొంతమంది ఇంటికి వెళ్ళిన తర్వాత కాల్ చేసి మరీ మాట్లాడారు. చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. అంటే మేము ఏ ఇంటెన్షన్తో ఈ సినిమా తీసాము, కనెక్ట్ అవుతారు అని ఏదైతే బలంగా నమ్మామో అది ప్రతి ఒక్కరు కనెక్ట్ అయ్యి చాలాసేపు వాళ్ళ గురించి, సినిమా గురించి మాట్లాడుతుంటే చాలా హ్యాపీ ఫీల్ అయ్యాము. సో మేము ఆ రకంగా మేము అక్కడ సక్సెస్ అయ్యామని చాలా హ్యాపీ ఫీల్ అయ్యా. ముందుగా మీడియాకి అందరికీ ఈ సినిమా రిలీజ్ ముందు వరకు మోసారు. రిలీజ్ తర్వాత ఇంతకన్నా ఎక్కువ ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత మీది. సో అంటే మేము ఎంత మాట్లాడినా రిలీజ్ ముందు మా సినిమా బాగుంటుంది, మా సినిమా మేము నమ్మి చేసామని చెప్తాము. బట్ ఇవాళ సినిమా మార్కెట్లో ఉంది, మేము చెప్పడానికి ఏం లేదు. ప్రతి ఒక్కరు టికెట్ కొనుక్కొని వెళ్ళి సినిమా చూస్తున్నారు. ఇప్పుడు వాళ్ళు మాట్లాడడం స్టార్ట్ చేశారు. సో వాళ్ళ దగ్గరికి సినిమాని రీచ్ అయ్యేటట్టు ఇంత బాగా తీసుకెళ్ళిన మీడియాకి నిజంగా థ్యాంక్ యూ సో మచ్. ప్రతి సినిమా సక్సెస్కి రెండుగా చూస్తారు. ఒకటి ఎంతమంది కనెక్ట్ అయ్యారు, రెండోది డబ్బులు ఎంత వచ్చాయి. ఫస్ట్ నిన్న ప్రీమియర్స్ తర్వాత నాకు పర్సనల్గా చాలామంది కూర్చొని మాట్లాడడం, నేను చాలా మన మీడియా వాళ్ళు కానీ ఫ్యామిలీస్తో వచ్చారు నిన్న. సో వాళ్ళు బయటికి వస్తూ వాళ్ళ కళ్ళల్లో నీళ్ళు చూసినప్పుడు నాకు ఏడుపు వచ్చింది. అంటే ఒక ప్రౌడ్ సినిమా తీసాము. నా లైఫ్లో నేను ఎన్ని సినిమాలు చేసిన ఇలాంటి సినిమా మళ్ళీ చేయలేను, అది క్లారిటీ నాకు ఉంది. సో ఈ మూమెంట్ ఎప్పటికీ అసలు మర్చిపోలేను. ఆడియన్స్ థియేటర్ నుంచి బయటికి వస్తుంటే సినిమాలో ఉన్న క్యారెక్టర్ కోసం ఏడవడం ఒక రకంగా ఉంటే, సినిమా కనెక్ట్ అయ్యి వాళ్ళ పర్సనల్ లైఫ్తో రిలేట్ అయ్యి వాళ్ళ కళల్లోంచి నీళ్ళు రావడం ఇంకొక రకం. నేను ఆ సెకండ్ రకం చూశాను నిన్న. నేను మా డైరెక్టర్కి ఇలాంటి సినిమా మా దగ్గర తీసుకొచ్చినందుకు, ప్రొడ్యూస్ చేయడానికి అవకాశం ఇచ్చినందుకు నేను ఎప్పటికీ రుణపడి ఉంటాను. ఇది అరవింద్ గారు చెప్పినట్టు ఇది కంప్లీట్లీ డైరెక్టర్స్ ఫిలిం, ఇది డైరెక్టర్స్ ప్రోడక్ట్. ఈ సినిమా కథ చెప్పినప్పటి నుంచి మేకింగ్ కానీ రిలీజ్ ముందు ఎవ్రీథింగ్ డైరెక్టర్కి నచ్చినట్టుగా డైరెక్టర్ అనుకున్నవే జరిగాయి.
మేము ఈ సినిమాని డైరెక్టర్స్ ప్రోడక్ట్గానే బిలీవ్ చేసి తీసుకొచ్చాం. సో అదే ఇవాళ ఆడియన్స్ అందరూ కనెక్ట్ అయ్యారు. అంటే ప్రతి డైరెక్టర్కి ఒక స్టైల్ ఉంటుంది కొత్తగా చెప్పడం. తన స్టైల్లో తను చెప్పాలనుకుంది చెప్పి అందరినీ హుక్ చేశారు సినిమాకి. థ్యాంక్ యూ సో మచ్. రివ్యూస్ మాకు చాలా పాజిటివ్గా ఇచ్చారు, చాలామంది కనెక్ట్ అయ్యారు. ఇదంతా అయిపోయింది. ఇక నుంచి ఈ సినిమాని ముందుకు తీసుకెళ్ళి నెంబర్స్ టర్న్అవుట్ అయ్యి డబ్బులు తీసుకొని రావాలి. అది తీసుకొని వచ్చి అప్పుడు అరవింద్ గారి ముందు గర్వంగా మళ్ళీ ఇంకోసారి మైక్ తీసుకొని అప్పుడు మాట్లాడతాను. థ్యాంక్ యూ ధీరజ్ గారు. వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్. నెక్స్ట్ మా డైరెక్టర్ రాహుల్ రవీంద్రన్ గారిని మాట్లాడాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. అసలు వెరీ వెరీ ఎమోషనల్ డే అండి. అంటే నేను రష్మిక ఎప్పుడు మాట్లాడుకునే వాళ్ళం. రష్మిక ఎప్పుడు చెప్పేది, నేను ఈ సినిమా నేను చేస్తున్నది నేను అమ్మాయిలకి ఇస్తున్న బిగ్ హగ్ అని. నేను ఎప్పుడు చెప్పేవాడిని, నేను ఈ సినిమా చేస్తున్నది అబ్బాయిలు ఇంకా బెటర్ బాయ్ ఫ్రెండ్స్, బెటర్ హస్బెండ్స్ కావాలి, వాళ్ళ ఇంటికి వెళ్ళి ఒకసారి ఆలోచించుకోవాలి, దానికోసం నేను తీస్తున్నానని చెప్పేవాడిని. నిన్న కొన్ని చూసా నేను రష్మికకి నైట్ ఆల్మోస్ట్ 12:30 మా ప్రీమియర్ షో అంతా అయిపోయింది. అందరు మాట్లాడుతున్నారు, అందరితో టైం స్పెండ్ చేసి మొత్తం మాట్లాడాను. 12:30 నైట్ ఫోన్ చేశాను రష్మికకి. ఇద్దరు చాలా ఎమోషనల్ అయిపోయాం. నేను రష్మికకు ఒకటే అన్నా, నువ్వు అనుకున్నది జరిగినట్టుంది, నేను అనుకున్నది జరిగినట్టుంది అని. 2-3 చిన్న ఇన్స్టెన్సెస్ చెప్తానండి. ఒకటైతే ఇక్కడే ఒక పర్సన్ ఉన్నారు, నా లైఫ్లో నేను ఫస్ట్ టైం చూడడం, నేను ఒక సినిమా తీసి ఆ సినిమాని ఆడియన్స్తో చూసేసి నేను బయటికి వస్తున్నా. బయటికి వచ్చాక నన్ను ఇంటర్వ్యూ చేయాల్సిన జర్నలిస్టు మైక్ ఇలా పట్టుకొని ఆవిడ ఏడుస్తూ మాట్లాడుతున్నారు. ఆవిడ ఇంకెవరో కాదు. ఇట్ వాస్ సచ్ అన్ ఇమోషనల్ ఎక్స్పీరియన్స్ ఫర్ మీ. ప్లీజ్ రండి, ప్లీజ్ రండి. నా సినిమా షీఈస్ డూయింగ్ అవర్ జాబ్ చాలా ప్రొఫెషనల్గా. సినిమా గురించి నన్ను క్వశ్చన్స్ అడుగుతున్నారు, కానీ కళ్ళల్లో నీళ్ళు తిరుగుతున్నాయి. అది చూసి నేను ఎమోషనల్ అవుతున్నా. ఇట్ వాస్ అ బ్యూటిఫుల్ మూమెంట్ అండి. I don't know, I'm blessed to have a moment like that in my career. I think it was just 2 human beings connecting. మనం పనులు చేసుకుంటున్నాం, ఒక డైరెక్టర్గా నేను ఆన్సర్ ఇస్తున్నా, ఒక జర్నలిస్ట్గా మీరు అడుగుతున్నారు. బట్ ఐ వాజ్ లుకింగ్ ఎట్ యువర్ టీయర్స్ అండ్ యూ వర్ లుకింగ్ ఎట్ మైన్. ఇట్ వాస్ అ బ్యూటిఫుల్ మూమెంట్. ఇట్ వాస్ అన్ఫర్గెటబుల్ ఫర్ మీ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఇవాళ ఒక ఇన్స్టాగ్రామ్లో ఒక అమ్మాయి ఒక రీల్ పెట్టిందండి. అది చూసి గట్టిగా ఏడ్చేసా. అంటే నాకు నిజంగా ఏమనిపించింది అంటే, నేను లైఫ్లో ఇంకొక సినిమా తీయకపోయినా నాకు రిగ్రెట్ ఉండదు, ఇంతకన్నా ఏం కావాలరా ఒక సినిమా తీసి అని అనిపించింది. ఒక అమ్మాయి గుజరాత్లో మార్నింగ్ షో అంట, 9:30 మార్నింగ్ షో గుజరాత్లో. థియేటర్లో ఇంకెవ్వరు లేరంట. ఆ అమ్మాయికి ఏమో ఈ సినిమా గట్టిగా చూడాలని, ఫ్రైడే వర్కింగ్ డే గుజరాత్లో మార్నింగ్ షో. సో ఆ అమ్మాయి థియేటర్ వాళ్ళు రిక్వెస్ట్ చేసి ప్లీజ్ నాకు సినిమా చూడాలి, షో క్యాన్సిల్ చేయొద్దని చెప్పిందంట. సరే అని వాళ్ళు పెట్టారు. ఆ అమ్మాయి థియేటర్ వెళ్ళి కూర్చుంటే ఒంటరిగా ఉందంట, చాలా భయపడిందంట. తను ఏం చెప్పిందంటే, ఈ సినిమా స్టార్ట్ అయినప్పుడు ఒంటరిగా ఉన్నానంటే భయపడ్డాను, ఈ సినిమా ఎండ్కి నాతో రాహుల్ నా పక్కన కూర్చొని ఏముంది ఒంటరిగా నువ్వు చేయలేవా, ఈ సినిమా చూడలేవా, ఒంటరిగా ఒక థియేటర్లో కూర్చోలేవా, దానికోసం ఈ సినిమా తీసినట్టు అనిపించింది, ఇంకా లైఫ్లో ఒంటరిగా ఏది చేయడానికి నేను భయపడను అని చెప్పింది. నిజంగా ఏడ్చేసానండి అది చూసి. ఆ అమ్మాయి చెప్పిన విధానం కానీ ద గ్లో ఇన్ హర్ ఫేస్ అది చెప్తుంటే, ఇంకా ఇంకొక సినిమా తీయకపోయినా నాకు పర్లేదండి, ఏ రిగ్రెట్ ఉండదు. ఆ ఒక్క రివ్యూ చాలు నాకండి. బట్ అదే కాదు, బ్యూటిఫుల్ జస్ట్ ఇక్కడ వచ్చేటప్పుడు మేము టీంలో అందరూ కూర్చొని వీఆర్ ఆల్ గెటింగ్ ఎమోషనల్. సంగీత దేవి గారి రివ్యూ అందరూ ఐ వాజ్ రీడింగ్ ఇట్ అవుట్ అలౌడ్, టీంలో అందరూ చూస్తున్నారు. హాలీవుడ్ రిపోర్టర్లో ఒక రివ్యూ పడింది, శృతి అనే జర్నలిస్ట్. ఐ మీన్ జస్ట్ బ్యూటిఫుల్ రివ్యూస్. మేము చాలా లేయర్డ్ నువాన్స్డ్ సినిమా తీసాం. దీంట్లో ఐ పుట్ అ లాట్ ఆఫ్ థాట్ ఇన్ టు ఇట్. కానీ నేను ఎప్పుడు ఒకటి ఏమనుకునేవాడిని అంటే, సర్ఫేస్ లెవెల్లో డ్రామా వర్క్ అవ్వాలి, ఈ నువాన్సెస్ పెట్టేది నా కోసం, ఇది జనాలకి అర్థం కాకపోయినా పర్లేదు, ఈ నువాన్సెస్ ఇస్ వాట్ బ్రింగ్స్ యూనిక్నెస్ టు ద మూవీ. ఫర్ ఎగ్జాంపుల్, ఈ సినిమా ఫస్ట్ షాట్ ఉంది, తను సూట్ కేసు ఎత్తుకొని వస్తుంటే ఆడియన్స్ ఆ అమ్మాయిని చూసేది ఫస్ట్ టైం భారం మోస్తున్న భూమాదేవిగా చూడాలనుకున్నా. కానీ జనాలకి ఇలా అర్థం కావాల్సిన అవసరం లేదు, అలా చూస్తే ఒక పర్సెప్షన్ క్రియేట్ అవుతుందని అనుకున్నా అంతే. కానీ ఆ రివ్యూలు చదువుతుంటే ప్రతిదీ, నేను పెట్టిన ప్రతి ఒక్క థాట్ ఆ రివ్యూస్లో ఉన్నాయి. అండ్ ఇట్ ఈస్ ద మోస్ట్ బ్యూటిఫుల్ కమ్యూనికేషన్ బిట్వీన్ అ జర్నలిస్ట్ అండ్ అ డైరెక్టర్. వెన్
వీ నెవర్ స్పోక్ టు ఈచ్ అదర్, కానీ నా మైండ్లో ఉన్నదంతా ఒక సినిమా తెరపైన చూసి వాళ్ళు మొత్తం అర్థం చేసుకొని రాస్తున్నారంటే, అది ఆడియన్స్ చదువుతున్నారంటే, ఇట్ ఈస్ ద మోస్ట్ బ్యూటిఫుల్ లవ్ ట్రయాంగిల్ ఇన్ ద వరల్డ్. అండ్ ఫర్ దట్ ఐ వాంట్ టు థ్యాంక్ ద మీడియా ఫర్ ఎవ్రీ బ్యూటిఫుల్ రివ్యూ వీవ్ గాటన్. ఐ డోంట్ ఈవెన్ నో హౌ టు థ్యాంక్ యూ. ఇట్ జస్ట్ మేడ్ మీ సో ఎమోషనల్. అండ్ ఇప్పుడు నెక్స్ట్ నేను అనుకున్నది ఏంటి ఈ సినిమాతో అచీవ్ చేయాలని, దానికి కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్పాలనుకుంటున్నాను. లైఫ్లో ప్రతి డైరెక్టర్ ఒకసారి సినిమా చూసిన తర్వాత థియేటర్లో యూజువల్లీ నేనైతే ఎంట్రన్స్ దగ్గర నిల్చొని చూస్తాను ఎప్పుడు, ఎందుకంటే అక్కడే నాకు ఆడియన్స్ కనపడతారు. నేను మ్యాక్సిమం ఆడియన్స్నే చూస్తుంటా, ఎక్కువ స్క్రీన్ చూడను. నిన్న జరిగిన ఒక షోలో ఒకటి జరిగిందండి, ఇంతకన్నా నాకు ఒక గ్రాటిఫైయింగ్ మూమెంట్ యాజ్ అ ఫిల్మ్ మేకర్ ఉంటుందని నాకు తెలియదు. నేను పెద్ద స్పాయిలర్ లేకుండా చెప్తాను. క్లైమాక్స్లో ఒక షాట్ ఉంటుంది, అమ్మాయి దగ్గర నుంచి దుపట్టాకి ప్యాన్ చేస్తాం. ఆ షాట్కి నాకు దాంట్లో ఏం జరుగుతుందని చెప్పను, కానీ ఆ షాట్కి థియేటర్లో ఉన్న అబ్బాయిలందరూ క్లాప్ కొట్టారు. I don't think I'll have a more gratifying moment as a filmmaker in my life. అబ్బాయిలు ఆ షాట్ నోటీస్ చేసి వీడు ఎందుకు పెట్టాడని ఆ ఎమోషన్ని ఫీల్ అయ్యి క్లాప్ కొట్టడం కన్నా నాకు పెద్ద రివార్డే ఉండదు, అవార్డే ఉండదు. ఇప్పుడు కోరుకునేది ఒకటే, మా ప్రొడ్యూసర్స్కి రివార్డ్ కావాలని. నేను ఈ సినిమా ఎందుకు తీశానో, నేను ఈ స్టోరీ ఎందుకు చెప్పాలనుకున్నానో, జస్ట్ ఆల్ యువర్ రెస్పాన్సెస్. ఇవాళ పొద్దున్న నుంచి నాకు ఫోన్ కాల్స్ వస్తున్నాయి, అండ్ దెర్ ఆర్ విమెన్ హూ హ్యావ్ కాల్డ్ మీ అండ్ దే ఆర్ జస్ట్ క్రైయింగ్. మాట్లాడడానికి ట్రై చేస్తున్నారు, ఏడుపు మధ్యలో మాట్లాడలేకపోతున్నారు. అండ్ ఐ సెడ్, ఐ అండర్స్టాండ్, మీరేం చెప్పక్కర్లేదండి అని చెప్పి ఐ ఫెల్ట్ ఎమోషనల్ అండ్ ఐ వాస్ జస్ట్ లిస్నింగ్ టు దెమ్ క్రై. ఐఎమ్ బ్లెస్డ్ టు హ్యావ్ సచ్ ఎక్స్పీరియన్సెస్ ఇన్ లైఫ్ యాజ్ అ ఫిల్మ్ మేకర్. అంటే వాళ్ళ రియాక్షన్స్ చూసి మనం ఒకటి డీప్గా చెప్పాలి ఈ స్టోరీని అనుకున్నాం, కానీ ఇది అంతకన్నా దీంట్లో డెప్త్ ఉందని వాళ్ళ రియాక్షన్ చూసి నేను తెలుసుకుంటున్నా. అండ్ ఐ థింక్ దట్స్ ద మోస్ట్ బ్యూటిఫుల్ థింగ్ దట్స్ హ్యాపెన్ టు దిస్ ఫిల్మ్. అండ్ ఐ జస్ట్ వాంట్ టు థ్యాంక్ ద మీడియా సో మచ్. ఇంకా 10 minutes కాలేదు కదా, మాట్లాడాల్సిందైతే మాట్లాడేసా, బట్ ఓకే. ఎస్, అంటే నేను ఫ్రమ్ ఎస్టర్డే ఐ హ్యావ్ బిన్ పర్సనలీ వాట్సాప్లో ఐ హ్యావ్ బిన్ థ్యాంకింగ్ ఎవ్రీబడి ఇన్ మై టీమ్. డార్లింగ్ టీమ్ దొరికింది. అంటే కొన్ని సినిమాలు డైరెక్టర్స్, ఇది ఐ థింక్ ఇట్ వాస్ డెస్టినీ అండి, బికాస్ దిస్ ఫిల్మ్ సో బ్లెస్డ్. ఐ హ్యావ్ బిన్ సో బ్లెస్డ్. ఈ సినిమాలో పనిచేసిన ప్రతి ఒక్కరు చెప్తున్నాను, ఒక్కరు కూడా పే చెక్ కోసం పనిచేయలేదండి. తెలిసిపోద్దండి, ఒకరితో పని చేస్తుంటే మనకు తెలిసిపోద్ది వాళ్ళు పే చెక్ కోసం పనిచేస్తున్నారా కాదా అని. అయ్యో సార్, బాగానే ఇచ్చారు, గట్టిగా ఇచ్చారు అందరికీ, కానీ దానికోసం పని చేయట్లేదని వాళ్ళ కళ్ళలో తెలుస్తుంది నాకు. జస్ట్ మాట్లాడుతూనే సారీ, ఓకే, జస్ట్ ద రష్మిక వాయిసా, ఓకే, జస్ట్ ద ప్యూర్ ప్యాషన్. అండ్ ఐ డోంట్ ఈవెన్ హౌ లైక్, ఐ ఫెల్ట్ సో బ్యాడ్ బికాస్ ప్రీ-రిలీజ్ ప్రెస్ మీట్లో నేను ఒకరిని మర్చిపోయాను, సంబడీ హూస్ ట్రావెల్డ్ విత్ మీ ఫ్రమ్ ద బిగినింగ్. ఈ సినిమాలో ఒకటి, ఇది యాక్చువల్లీ నేను చెప్పాలనుకోలేదు, కానీ ఇప్పుడు 10 minutes ఉంది కాబట్టి చెప్తున్నా. ఈ సినిమా స్టోరీ ఒకటి ఉంటుందండి. ఈ సినిమాలో 4 పాటలు ఉన్నాయి. ఆ 4 పాటలు వేరే స్టోరీ చెప్తుంది మీకు. ఆ 4 పాటలు కానీ సినిమాలో లేని ఒక క్యారెక్టర్ పర్స్పెక్టివ్లో ఉంటుంది. సినిమాలో ఇన్సిడెంట్స్ జరుగుతుంటే ఫస్ట్ సాంగ్ నుంచి లాస్ట్ సాంగ్ వరకు ఆ సినిమాలో లేని ఒక క్యారెక్టర్, అది మీరు దేవుడు అనుకోవచ్చు, లేకపోతే పైన కూర్చొని అబ్జర్వ్ చేస్తున్న ఒక క్యారెక్టర్ అనుకోవచ్చు, ఆయన పాయింట్ ఆఫ్ వ్యూలో ఉంటాయి పాటలు. మీరు పాటలు మాత్రం ఒకసారి లైన్గా వింటే దాంట్లో ఒక స్టోరీ ఉంటుంది. అది అర్థం చేసుకొని, ఇంత ట్రిక్కీగా నేను ఒక బ్రీఫ్ ఇస్తే అది అర్థం చేసుకొని హేషామ్ ఇచ్చిన ట్యూన్స్ కానీ, దానికి రాకేందు ఇచ్చిన పోయిటరీ కానీ, అండ్ దానికి ఇప్పుడు మీరు ఇవాళ కొన్ని లైన్స్ పెట్టి నాకు ట్యాగ్ చేస్తున్నారు ఇన్స్టాలో, ఎంత డీప్ ఉంది ఈ లైన్ అదేదని. మేము కొన్నిసార్లు మాకు అనిపిస్తుంది మనం పిచ్చోళ్ళమా, ఏదేదో ఎఫర్ట్ పెడుతున్నాం, ఇది నోటీస్ కూడా చెయ్యరేమో, ఇది అవసరమా అని అనిపిస్తుంది కొన్నిసార్లు. బట్ ఇలాంటిది జరిగేటప్పుడే అరే అంత వర్త్ ఇట్ రా, నువ్వు పెట్టే ఎఫర్ట్ ఇంతకన్నా రెట్టింపు పెట్టాలి, పెట్టే థాట్స్ ఒక స్క్రిప్ట్ మీద ఇంతకన్నా రెట్టింపు పెట్టాలని అనిపిస్తుంది. దానికి ఐ జస్ట్ వాంట్ టు థ్యాంక్ ది ఆడియన్స్. రెడీయా? రెడీ? ఓకే 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 రెడీ అంట. సో ఐ డోంట్ హ్యావ్ టు టాక్ ఎనీ మోర్ థ్యాంక్ఫుల్లీ, బట్ ఐ జస్ట్ వాంట్ టు థ్యాంక్ ఆల్ ఆఫ్ యూ. అబ్బాయిల గురించి చెప్పాలనుకున్నా టక్మని చెప్పేస్తా. ఒక అబ్బాయి వచ్చారండి, సినిమా చూసిన తర్వాత నాకు వెయిట్ చేస్తున్నారు థియేటర్ బయట. నేను వచ్చా, నన్ను పిలిచి ఒకటి చెప్పారు నాకు. నేను ఒకప్పుడు విక్రమ్ అండి, మెచ్యూరిటీ లేనప్పుడు చిన్నప్పుడు నేను ఒక విక్రమ్ని, అండ్ ఐ యూస్ టు హ్యావ్ అ గర్ల్ ఫ్రెండ్. ఆ అమ్మాయి నాకు బ్రేకప్ చెప్పింది. మెల్లగా లైఫ్ ఎక్స్పీరియన్సెస్ వల్ల ఒక 10 ఏళ్ళు అయింది, లైఫ్ ఎక్స్పీరియన్సెస్ వల్ల నేను చాలా మారిపోయాను. ఐఎమ్ నాట్ దట్ గై టుడే. కానీ ఆ అమ్మాయితో నేను టచ్లో లేను. మీ సినిమా చూస్తుంటే మీ సినిమా క్లైమాక్స్లో థియేటర్లో అందరికన్నా ఎక్కువ నేనే క్లాప్స్ కొట్టా. ఎందుకు తెలుసా అండి అన్నారు. ఎందుకండి అన్నా. నా ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ తలుచుకొని కొట్టానండి, తన బాధ నాకు అర్థమైంది, తను నా వల్ల ఫేస్ చేసిన బాధ కోసం నేను క్లాప్ కొట్టాను, తన గెలవాలని అన్నారు. ఐ వాజ్ లైక్
ఐ డెంట్ ఈవెన్ నో వాట్ సే అండి. ఆయన గట్టిగా హక్ చేసుకున్నా, నేను ఎమోషనల్ అవుతున్నా. అంటే ఈ 2-3 డేస్గా నాకు అర్థం కాలేదు, నేను ఇంత ఎమోషనల్ టైపే కాదు అసలు, కానీ ప్రతి దానికి ఎమోషనల్ అయిపోతున్నా. ఐ థింక్ దిస్ ఇస్ బికాస్ ఆఫ్ ద లవ్ దట్ ది ఆడియన్సెస్ ఆర్ గివింగ్. ఇట్స్ గాన్ బియాండ్ రివ్యూస్, ఇట్స్ గాన్ బియాండ్ ఎవ్రీథింగ్ నౌ. జస్ట్ పీపుల్ షేరింగ్ దర్ ఎక్స్పీరియన్సెస్ అండ్ సమ్ ఆఫ్ ది ఇన్ డెప్త్ అనాలిసిస్ కమింగ్ ఫ్రమ్ పీపుల్, ఫ్రమ్ ఆడియన్సెస్. దట్స్ జస్ట్ పెట్టిన ప్రతి థాట్ ఎఫర్ట్ వర్త్ ఇట్ అనిపిస్తుంది. సో యా, దట్స్ ఆల్ ఐ హ్యావ్ టు సే. బట్ టీమ్కి నేను పర్సనలీ ఆల్రెడీ థ్యాంక్స్ చేశాను. బట్ ఒక్కసారి ఒక్క మనిషికి నేను థ్యాంక్ యూ చెప్పాలండి. అరవింద్ గారు అండ్ మై 2 ప్రొడ్యూసర్స్ విద్యా గారు, ధీరజ్ గారు. అరవింద్ గారు ఎంత మోడర్న్ మ్యాన్ అంటే, he told me something very personal and beautiful when he said, I want to do this film and why I want to do this film. ఒకటి నాకు తర్వాత ఏం భయం వేసేదంటే, అరే కానీ అరవింద్ గారు గ్రామర్ ఇది కాదు కదా, ఆయన స్క్రిప్ట్ చదివేసి సినిమా చేసేద్దాం అన్నారు కానీ ఆయన గ్రామర్ ఇది కాదు కదా, పర్లేదా అని. దే స్టక్ బై మీ. దే అలవ్, ఈవెన్ దో ఇట్స్ నాట్ ఎ టిపికల్ గీతా ఆర్ట్స్ గ్రామర్ ఫిల్మ్, దే అలవ్ మీ టు టెల్ మై స్టోరీ అండ్ దే ఎనేబుల్డ్ మీ టు టెల్ ఇట్ ద వే ఐ వాంటెడ్ టు టెల్ ఇట్. Because of which this film became very personal for me, because of which this film became very personal for every reviewer, because of which this film became very personal for the audience. And for that I will be forever indebted to you, sir. Thank you, sir. కొన్నిసార్లు అయితే ఆయన ఇంత నమ్మి వదిలేస్తున్నారు, కొన్నిసార్లు బాగా ప్రెషర్ ఫీల్ అయ్యేవాడిని సార్. కానీ విద్యా గారు ఉన్నారే, ఆవిడ ఒక డార్లింగ్ సార్. వీడు ప్రెషర్ ఫీల్ అవుతున్నాడని తెలుసుకున్నాక వెంటనే వచ్చి 2 మంచి మాటలు చెప్తారు. ఈయన ఒక డార్లింగ్ సార్. కొట్టుకుంటాం, తిట్టుకుంటాం, కానీ వెళ్ళే ముందు అరే మనోడు కొంచెం అప్సెట్ అయి ఉన్నాడని తెలిస్తే బ్రో రండి బ్రో అని చెప్పి ఆయన కార్లో తీసుకెళ్తారు. 4 మంచి మాటలు చెప్పి మేము బాగా ఇంటెన్స్గా లవ్ చేసుకొని హగ్ చేసుకొని బయలుదేరుతుంటాం. సో థ్యాంక్ యూ. ఐ డోంట్ ఈవెన్ నో హౌ టు థ్యాంక్ ద 3 of you. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. యా, ఇస్ రష్మిక రెడీ? I want to talk so much about Rashmika and Deekshit, but Rashmika ready antunnaru. So first Rashmika vineddam. Rashmika, in case I don't get to talk again, I love you so much. Deekshit, I love you so much. Rohini garu, ఒక్క సీన్ చేశారండి, ప్రతి ఒక్క ట్వీట్ మీ గురించే. ఐ లవ్ యూ సో ఇంటెన్స్లీ రోహిణి గారు. రావు రమేష్ గారు చింపేశారు సార్. అను ఇమాన్యుయల్, ఐఎమ్ సో ప్రౌడ్ టు సీ హౌ మచ్ ఆఫ్ ఫీడ్బ్యాక్ ఈస్ కమింగ్ ఫర్ యూ అండ్ హౌ మెనీ గర్ల్స్ ఆర్ సేయింగ్ వీ వాంట్ అ దుర్గా ఇన్ అవర్ లైఫ్. ఇట్స్ బికాస్ ఆఫ్ హౌ బ్యూటిఫుల్లీ యూ ప్లేడ్ దుర్గా. ఆల్ ద బాయ్స్, ద ఫ్రెండ్స్ ఆఫ్ దీక్షిత్, ద ఫ్రెండ్ ఆఫ్ రష్మిక, ఆల్ ఆఫ్ యూ, ఐ లవ్ ఆల్ ఆఫ్ యూ, ఎవ్రీబడి ఇన్ ద కాస్ట్ అండ్ క్రూ. థ్యాంక్ యూ సో మచ్. రష్మిక, నేను ఎన్ని ప్రెస్ మీట్లో ఎంత మాట్లాడినా సరిపోదు. ఇది మనకైతే చాలా పర్సనల్ ఇమోషనల్ ఈక్వేషన్. నువ్వు ఇక్కడ లేవు ఇవాళ. దీక్షిత్ నేను అదే మాట్లాడుకున్నాం. బాగా విద్య గారిని, రష్మిక ఇద్దరిని మిస్ చేస్తున్నాం. ఐ విల్ కాల్ యూ అండ్ విల్ షేర్ ఎవ్రీథింగ్ అండ్ విల్ పోర్ అవర్ ఎమోషన్స్ అవుట్ టుగెదర్. ఐ లవ్ యూ రష్మిక. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ రాహుల్ రవీంద్రన్ గారు. మొత్తానికి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టేశారు. వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్. సో రష్మిక గారు వచ్చి జాయిన్ అవుతారు మరికొద్ది క్షణాల్లో. ఈలోపు మీడియా, యూ కెన్ ఆస్క్ సమ్ క్వశ్చన్స్. ఫస్ట్ క్వశ్చన్. ఫస్ట్ క్వశ్చన్ ఎవరు అడుగుతారు? మైక్. యా, ధీరజ్ గారు ఇక్కడ సార్. ఏం లేదండి, రష్మిక బేసిక్లీ ఇంకో షూట్లో ఉంది, ఏదో స్పెషల్ మేకప్లో ఉందంట. సో ఆ మేకప్ తీసి మీతో వీడియో కాల్లో మాట్లాడదామని చెప్పి అందుకే కొంచెం టైం పడుతుంది అంతే. సార్ ఆడియో వద్దు, వీడియో కాల్ చేద్దామన్నా. సో ఐ సెడ్ ఓకే, విల్ క్లీన్ ద మేకప్ అండ్ కమ్. వాళ్ళు రిక్వెస్ట్ చేశారు, ఏదో స్పెషల్ మేకప్లో ఉన్నాము, ఆడియో చేయవచ్చా అని. కాదు బాగోద్దు, వీడియో చేద్దామంటే ఓకే, ఐ క్లీన్ ద మేకప్ అండ్ కమ్ ఆన్ వీడియో కాల్. ధీరజ్ గారు కంగ్రాచులేషన్స్ అండి. థ్యాంక్ యూ అండి. మొన్న ఈవెంట్లో మీరు ఒక మాట చెప్పారు, అది నెరవేరుస్తున్నారు. కదా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టారు. 100%. ఏం వద్దండి, సినిమా తినేచ్చారు, అది చాలు. బ్రో ఇవ్వడం నా బాధ్యత బ్రో. యాక్చువల్లీ చెప్పాలంటే ఇది అమ్మాయిలందరూ కూడా ఈ సినిమా చూడకముందు ఒక రకంగా, చూసిన తర్వాత మాత్రం 100% మారిపోతారండి. ఇది మాత్రం పక్కా చెప్పొచ్చు. అంటే నాకు చాలామంది ఫోన్ చేసి చెప్పడం ఇవన్నీ పక్కన పెట్టండి. లైఫ్లో మనకొక అరే మనం ఏదో సాధించారు అనే ఫీలింగ్ ఎప్పుడు వస్తుంది అంటే మన వైఫ్కి అది రీచ్ అయినప్పుడు వస్తుంది. ఇవాళ మార్నింగ్ నేను బెడ్రూమ్లో ఉండి ఫోన్స్ ఏదో మాట్లాడుతున్నా, మా వైఫ్ జస్ట్ డోర్కి అటువైపు ఉండి వాళ్ళ ఇంటర్మీడియట్ ఇద్దరు ఫ్రెండ్స్తో కాన్ఫరెన్స్ కాల్ వాళ్ళ నైట్ నిన్న ప్రీమియర్స్కి వచ్చి సినిమా చూశారు. వాళ్ళ కాన్వర్జేషన్ 15 minutes విన్నాను.
ఈ సినిమాలో ప్రతి సీను వాళ్ళ లైఫ్లో జరిగిన సీను గురించి రిలేట్ చేసుకుంటూ ఒక్కొక్కరు ముగ్గురు, అంటే మా వైఫ్ ఇద్దరు అమ్మాయిలు ముగ్గురు వాళ్ళవన్నీ రిలేట్ చేసుకుంటూ నా సినిమా గురించి 15 నిమిషాలు మా వైఫ్తో మాట్లాడితే ఇంకా చాలరా ఇది జీవితానికి, కొట్టామరా హిట్ అనే ఫీలింగ్ అక్కడ వచ్చింది. మా మదర్ ఇంకా సినిమా చూడలేదు, తను చెన్నైలో ఉన్నారు. మా మదర్కి కాల్ చేసి వేరే వాళ్ళు ఇవాళ మార్నింగ్ సినిమా గురించి మాట్లాడుతాను. మా మదర్ ఇంకా సినిమా చూడలేదు. మా మదర్ లైఫ్లో నేను మా మదర్కి కాల్ చేసి ఒకళ్ళు సినిమా గురించి పొగుడుతుంటే మా మదర్ హ్యాపీ టీయర్స్తో నాకు కాల్ చేయడం లైఫ్లో ఫస్ట్ టైము. మళ్ళీ జరుగుతుందో లేదో నాకు తెలీదు. సో ఇంట్లో వాళ్ళకి రీచ్ అయినప్పుడే మనం నిజమైన సక్సెస్ కొట్టాము అనిపిస్తుంది. అది ఇవాళ నేను ఫేస్ చేశాను. అంత విజయంలో ఉన్నప్పుడు దానికి పార్ట్ 2 లాగా కూడా కంటిన్యూ అయ్యే స్టోరీ ఇంకా చేస్తే బాగుంటుంది అనిపిస్తుంది. చాలా మంది అడిగారు, ప్రస్తుతానికి అయితే లేదు. మీరందరూ హిట్ చేపిస్తే ఎలాగైనా ఐ విల్ థింక్ ఆఫ్ ఎ సీక్వెల్, ఐ విల్ రైట్ ఎ స్టోరీ. ఎస్ రష్మి, తప్పకుండా. అండి ఇది రష్మిక స్క్రీన్ కాదు కదా. హాయ్, నెట్వర్క్ ప్రాబ్లం ఉన్నట్టుంది. అది ఫుల్ రాదా? వన్ సెకండ్ అండి, చిన్న టెక్నికల్. నెట్వర్క్ ప్రాబ్లం ఉందండి. సో ఐ డోంట్ నో ఇఫ్ యూ గైస్ కెన్ షేర్ మీ. షూటింగ్లో చంద్రగా ఉన్నప్పుడు అండ్ షూటింగ్ మధ్యలో ఒక బ్రేక్ తీసుకొని వచ్చి మీతో మాట్లాడడానికి ఒక 5 minutes తీసుకున్నా. కానీ పొద్దు నుంచి గర్ల్ ఫ్రెండ్స్ రిలీజ్ అసలు నాకు ఒక హార్ట్ బీట్ ఎంత ఫాస్ట్గా I put the feeling that I'm feeling right now. Mika, 1 second. Your audio is getting severely cut. I think you have a coverage issue. So we badly wanted to do a video call with you, but it's probably better we do an audio call so that we can at least hear you clearly. Can you hear me? And Mika, big love, big hug. I'm missing you here. Me too. I so badly want to be there. Oh my God, I'm seeing you guys and I'm actually tearing up because I'm so overwhelmed right now. Rahul, I miss you so much. Dikshit, I miss you guys so much. I hope we just breathe all of this in. అంటే అప్పటి నుంచి లైక్ పొద్దు నుంచి మై హార్ట్స్ బీటింగ్ అవుట్ ఆఫ్ మై చెస్ట్. కానీ ఇంత లవ్ చూసి లైక్ ఐఎమ్ రన్నింగ్ అవుట్ ఆఫ్ వర్డ్స్. ఏం చెప్పాలో అర్థం కావట్లేదు. కానీ ఫస్ట్ డే నుంచి ఇదే చెప్తూ వస్తున్నా, రాహుల్, the way you have conveyed a woman's emotions, being a man, this, like, I don't know how you did it, and every day I would keep telling you, nak telidu how you're able to understand me so well. And this was a personal story for me. I felt like I was telling my story. Danwalla, I was able to perform the way I did. But Rahula, I don't know how you have done this, man. This film is all you. We are actors. We are here to portray your vision. But this film is all you. So much love to you, man. Like, you deserve all the happiness and more and more and more. I will start crying if I continue. I so badly want to be there. I so badly want to be there. But I can't, and I'm like, it'll be very unprofessional if I leave everything and can fly to you right now. But I'm controlling myself. But thank you. Thank you for making me Boomer. We This love you is so much. by We miss far you the so most much. special. Sorry, carry on. Like, I just love you so much. Dikshit, what do I even say, man? You walking in as Vikram, you're just too special, man. You just don't understand how special you are. I am running out of words for you, but the performer you are, like the actor you
Like I just carry that like insane, like popper in them. I can see like one big, fully successful, extremely successful career ahead, and I only wish you the best. And thank you for making us a part of your journey. We are so grateful. Thank you for choosing Vikram, and I will start crying if I say anything more. ಥ್ಯಾಂಕ್ ಯು ಅದೇ ಸೋ ಮಚ್. ಥ್ಯಾಂಕ್ ತುಂಬಾ ಯು ರಶ್ಮಿಕಾ. ನಿಮ್ಗೆ ಬೆಸ್ಟ್ ವಿಶಸ್ ಕೊಡ್ತಾ ಇದ್ದೀನಿ. ಐ ಆಮ್ ಆಲ್ವೇಸ್ ಗೋನ್ ಬಿ ರೂಟಿಂಗ್ ಫಾರ್ ಯು. ಯು ಆರ್ ಟೂ ಸ್ಪೆಷಲ್ ಫಾರ್ ಅಸ್. ಥ್ಯಾಂಕ್ ಯು ಸೋ ಮಚ್. ವಿ ಲವ್ ಯು. Thank you. It's because of all your support. Thank you so much. Nothing, man. It's you, man. It's you. It's your power. It's dignity and the grace that you walked into the set in, and today everyone is watching your craft. Just cannot be more proud of you. Hey, Shan sir. What do I say? Congratulations to you. You've just taken the film ahead, and how? Thank you, I'm Vishnu. so proud of you. Thank you. Thank you for being Bhuma even after the film also. You know, I can't see you as Rashmika anymore. So, congrats to us. Thank you so much, all of you. Thank you, sir. Thank you, sir. Yeah. Oh, Q&A, yeah? Okay. ఒక్క సెకండ్ అండి, ఒక్క సెకండ్. విద్య గారు పైకి వస్తున్నారు, ఒక్క సెకండ్ మాట్లాడతారు. చెక్. ఓకే, మన ఇంకొక ప్రొడ్యూసర్ గారు కూడా వస్తున్నారు కాబట్టి ఈలోపు ఒక 2-3 క్వశ్చన్స్ అడగండి. యాక్చువల్లీ ఇందాక క్వశ్చన్ సీక్వెల్ తీయొచ్చు కదా అని అడిగారు. సో బేసికలీ చాలా సినిమాలు డబ్బుల కోసం చేస్తాం కాబట్టి ఆ డబ్బులు మళ్ళీ పిండుకోవడం కోసం సీక్వెల్ చేస్తాం. ఇది ఒక లైబ్రరీ సినిమా, దీనికి సీక్వెల్గా ఏముంటుందో కథ కూడా నాకు తెలీదు. సీక్వెల్ డబ్బుల కోసం చేసే సీక్వెల్ మాత్రం కాదు ఇది. సో థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ క్వశ్చన్ ప్లీజ్. రాహుల్ గారికి. Yes. So first of all, myself Hemamalini here. Hi, Andy. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచ్యులేషన్స్, మీరు సినిమా తీయలేదు, అందరికీ ఒక లైఫ్ విజన్ని చూపించారు. యు ఆర్ సక్సీడ్ ఇన్ దట్. యాక్చువల్లీ అందాల రాక్షస్లో గౌతమ్ని ఎంత ఇష్టపడ్డామో ఈరోజు యాజ్ ఏ డైరెక్టర్గా మిమ్మల్ని దానికి ఒక 100 times ఇష్టపడుతున్నాం అనమాట. దట్ వాజ్ లైక్ అ బిగ్ థ్యాంక్ యూ ఫ్రమ్ ఆల్ ద గర్ల్స్, ఆల్ ద విమెన్, ఆల్ ద మదర్స్, సిస్టర్స్, అందరి దగ్గర నుంచి అనమాట. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ సచ్ ఏ బ్యూటిఫుల్ జంప్. అసలు అందరూ కూడా కనెక్ట్ అయ్యి వస్తున్నారు బయటికి. పర్టికులర్గా నాకు సినిమాలో 2 shots నాకు చాలా బాగా నచ్చింది. ట్రైలర్ చూసినప్పుడు దట్ రూట్స్ కవర్డ్ రష్మిక, దట్ షోస్ తన ఏదో చాలా ట్రబుల్లో ఉంది, చాలా మోస్తుంది, చాలా భారం ఉంది అన్నది ఆ ట్రైలర్ చూసినప్పుడే అనిపించింది. దట్స్ హ్యావ్ ఇంట్రెస్ట్ అన్నది స్టార్ట్ అయింది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ షార్ట్ చూసాక. అండ్ ఇంకొకటి తను షవర్ తీసుకుంటుంటే వాల్స్ కమ్స్ క్లోజర్, దట్ షార్ట్ వాస్ ట్రెమెండస్. ఎస్, అండ్ మా ఇంకొక ప్రొడ్యూసర్ విద్యా గారు వచ్చారు. వెల్కమ్ అండి. యా, ఎస్ ప్లీజ్. ఫస్ట్ మీరు కూడా మాట్లాడాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. So sorry I got late. Thank you, Andy. Your review was amazing. Sorry, I'm really overwhelmed, but all I can say is it is a complex movie with complex emotions, but thank you, public and the audience, especially for the way you received it. The love is overwhelming for all of us. And the media, PR team, the digital teams and the publicity teams,
have taken it up and they've done a great job. Thank you everyone. Thank you Rahul, thank you the team, thanks everybody. థ్యాంక్ యూ విద్య గారు, యు ఆర్ సో స్వీట్ ఆఫ్ యూ అండ్ వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్. ఎనీవన్ ఎనీ క్వశ్చన్స్? రాహుల్ గారు, No? రాహుల్ గారు, రాహుల్ గారు, చెప్పండి. హాయ్. సో నేనైతే అసలు ఫుల్ ఏడ్ చేశాను. అసలు నిన్న మీరు ఇచ్చిన రియాక్షన్ జస్ట్ గేవ్ మీ సో మచ్ స్ట్రెంగ్త్ అండి. అసలు ప్రతి ఫ్రేమ్కి కనెక్ట్ అయ్యా నేనైతే. సో లాస్ట్లో మీరు రష్మిక గారు వచ్చి ఎమోషన్గా వచ్చి ఒకటి చెప్తారు, ఇద్దరు ఉన్నప్పుడు అబ్బాయికి మాత్రమే పరువు ఎందుకు ఉంటుంది, అమ్మాయికి మాత్రమే పరువు ఎందుకు ఉంటుంది, అబ్బాయికి ఎందుకు ఉండదు అనేది. సో అక్కడ నేనైతే అసలు ఎంత కనెక్ట్ అయ్యానంటే నిజంగా ప్రెస్టేజ్ కోసమే ఎప్పుడు ఇద్దరు రిలేషన్లో ఉన్నప్పుడు అమ్మాయికి మాత్రమే ఆ అమ్మాయి రిలేషన్లో ఉంది, ఆ అమ్మాయి ఇలా అని చెప్పి అంటారు. బట్ అబ్బాయి గురించి ఎందుకు మాట్లాడరు ఎవరు? కరెక్ట్. ఇన్ఫాక్ట్ వాళ్ళే హ్యాపీగా మాట్లాడుకుంటారు గర్వంగా కూడా కొన్నిసార్లు. అది నేను అసలు దానికి ఎంతమంది అబ్బాయిలు క్లాప్ చేశారో థియేటర్లో. ఐ ఫెల్ట్ సో నైస్ అండి. దేర్ సో మెనీ లవ్లీ డీసెంట్ మెన్ అవుట్ దేర్ అండ్ క్లియర్లీ దే కెన్ ఫీల్ బూమాస్ పెయిన్ అండ్ ఐ ఫెల్ట్ సో హ్యాపీ. నేనైతే ప్రతి అమ్మాయికి అలాంటి బాయ్ ఫ్రెండ్స్, ఆ సీన్ కి క్లాప్ కొట్టే బాయ్ ఫ్రెండ్స్ దొరకాలని నేను కోరుకుంటున్నా. క్లియర్లీ దే ఆర్ లవ్లీ మెన్, అలాంటి బాయ్ ఫ్రెండ్స్ దొరకాలని కోరుకుంటున్నాను. ఒక ప్రతి అమ్మాయి ఫీలింగ్ ప్రతి ఫ్రేమ్లో కనిపించింది. అంటే వాళ్ళ ఫాదర్ దగ్గర కూడా చిన్నప్పుడు వాళ్ళ వెళ్ళిపోతావా అన్న దగ్గర నుంచి ప్రతిదీ ఆ అమ్మాయి ఎంత ఇన్సెక్యూర్డ్గా పెరిగింది అండ్ కాలేజ్కి వచ్చినప్పుడు తనకి సంబంధం లేకుండా తన గురించి ఎలా స్ప్రెడ్ అయింది అంటే ప్రతి ఫ్రేమ్కి నేనైతే అసలుకి చాలా రోజుల తర్వాత అసలుకి ఏడుస్తూనే ఉన్నాను. ఒక 2-3 అవర్స్ ఏడ్చాను. మా వాళ్ళందరూ ఫుల్గా ఏడిపిస్తూ ఉన్నారు, నువ్వు ఇంకా రాలేదా ఏడవడానికి అని చెప్పి. బట్ సీరియస్లీ చాలా బాగా నచ్చింది. థ్యాంక్ యూ సో మచ్. సినిమా మా కోసం తీసినందుకు. You given me courage to make more films. Thank you. యాక్చువల్లీ దీక్షిత్ గారు, యాజ్ ఏ బయట దీక్షిత్ శెట్టిగా వీ లవ్ యూ అలాట్, బట్ విక్రమ్గా వీ హేట్ యూ అలాట్. థ్యాంక్ యూ. ద వే యూ హేట్ ద క్యారెక్టర్ ఈజ్ షోస్ ఎంత కనెక్ట్ అయ్యారు మీరు క్యారెక్టర్కి అయినా మీ సినిమా స్టోరీకి అయినా ఎంత కనెక్ట్ అయ్యారని కనపడుతుంది. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. లాస్ట్ క్వశ్చన్ ప్లీజ్. నిన్న యాక్చువల్లీ ప్రీమియర్ షోస్ రివ్యూస్ తీసుకుంటున్నప్పుడు అందరినీ ఒక క్వశ్చన్ చేసినప్పుడు అందరు కామన్ ఆన్సర్ ఇచ్చారు. సో ఇలాంటి బాయ్ ఫ్రెండ్ కానీ ఇలాంటి హస్బెండ్ కానీ వస్తే మీరైతే ఏం చేస్తారు అంటే, సో అయితే కొడతాం లేదా చంపేస్తామని చెప్పారు. బట్ మీరు అక్కడ ఏదైతే ఒక డైలాగ్తో ఆ సీన్ని కంప్లీట్ చేశారో, సో అది ఒక లాయల్టీని కాపాడినట్లుగా అనిపించింది అండ్ అది చాలా హిట్ అయింది. సో అదే ఎమోషన్ని ఇంటికి వెళ్ళిన తర్వాత 2-3 అవర్స్ కూడా మేము క్యారీ చేసాము. ఇప్పటికీ కూడా బయటికి రాలేకపోతున్నాం. ఎందుకంటే చాలా డిస్కషన్ జరిగింది అక్కడ. అమ్మాయి అబ్బాయిని కొట్టేస్తే ఒకటి her ability to maintain her dignity in her darkest hour is why she is my hero, right? అండ్ అక్కడ అబ్బాయిని అక్కడ కొడితే అక్కడతో ఎమోషన్ అయిపోయింది. కానీ కొట్టకుండా పడేసి ఆ డైలాగ్ చెప్పాలనుకున్నా, దెన్ యూ విల్ క్యారీ ఇట్ అవుట్ విత్ యూ బికాస్ దట్ ఈస్ వాట్ ఈస్ ఇంపార్టెంట్. హీ వాంటెడ్ అంటే నాట్ దీక్షిత్ బట్ విక్రమ్ వాంటెడ్ రివెంజ్. ఆల్ దట్ రష్మిక భూమా వాంటెడ్ వాజ్ లిబరేషన్. అది వాళ్ళిద్దరికి తేడా. దట్ ఈస్ వై షీ ఈజ్ మై హీరో. సో అందుకే అక్కడ కొట్టకూడదు, జస్ట్ ఆ డైలాగ్ చెప్పేసి వెళ్ళాలనుకున్నా. ఇప్పుడు మీరు అన్నారు కదా, ఆ ఒక డైలాగ్ చెప్పడం వల్ల బయట ఎమోషన్తో వచ్చామని, అదే కావాలనుకున్నా. సో హ్యాపీ. అండ్ విద్య గారు, సో ఈ ఇయర్ మొత్తంలో చాలా సినిమాలు చూస్తూ ఉంటాము. సో అంటే ఒక మంచి లవ్ స్టోరీ చూస్తాము, కమర్షియల్ సినిమాస్ అండ్ చాలా చూస్తాము. బట్ ఇలాంటి ఒక సినిమా వస్తే చాలు ఇయర్ మొత్తం గుర్తుండిపోతుంది అన్నట్లుగా ఈ సినిమా అనిపించింది. సో ఒక చిన్న రిక్వెస్ట్, సో ఇయర్లో ఇలాంటి మంచి కాన్సెప్ట్ కానీ అందరికీ తెలిసిన పాయింటే, కానీ చూపించే విధానం కావచ్చు, ఎక్కడ వల్గారిటీ లేదు, లవ్ స్టోరీలు కూడా ఎక్కడ ఎంతవరకు చూపించాలో అంతవరకు చూపించారు. సో ఇలాంటి సినిమాలు ఇంకొంచెం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. అండ్ కంగ్రాచులేషన్స్ విద్య గారు. థ్యాంక్ యూ అండి, ఐ జస్ట్ గాట్ లక్కీ విత్ దిస్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. దీక్షిత్ని ఒకటి అడగాలి. సినిమా ముందు ఇంటర్వ్యూ చేశాను అనుకో, ఇట్ వాజ్ ఎ వెరీ ఫైన్ ఇంటర్వ్యూ. బట్ సినిమా చూసిన తర్వాత నువ్వు ఐమాక్స్ వెనకాతలు కనుక దొరికితే 4 ఆడపిల్లలకి నేను చంపేసి ఉండేవారు గ్యారెంటీ. ఇప్పుడు అంటున్నారు నన్ను ఉమెన్ కాలేజ్కి తీసుకెళ్తాను నిన్ను అన్నారు, నేను రాను. నౌ ఐ షూట్ ఎ క్వశ్చన్. ఒక అమ్మాయిని అంత దారుణంగా హ్యాండిల్ చేస్తున్నాను నేను, ఈ క్యారెక్టర్ని నేను ఇలాంటి క్యారెక్టర్ చేస్తున్నాను, నా చేత చేయింపిస్తున్నాడు, నాకు ఇలాంటి క్యారెక్టర్ వద్దు, నాకు సీన్లు మార్చి మంచి అన్న అడగాలని నీకు అనిపించలేదు ఆ సినిమాలో ఎక్కడ? సార్ వెన్ హీ సెంట్ మీ ద స్క్రిప్ట్, అంటే సీన్ మార్చేయండి అన్న స్టేజ్లో నేను లేనండి.
But when he sent me a script, I read You the did script. not and- understand my question. I did. I'm coming there. Please. He sent me a script. He made me read the whole script. స్క్రిప్ట్ చదివిన తర్వాత నేను కాల్ చేశాను సార్కి. కాల్ చేసి, సార్ నాకు ఇలా అనిపిస్తుంది కొన్ని సీన్స్లో, ఏమైనా అది చేంజ్ చేయవచ్చా అంటే, లేదు బ్రో అది అలాగే ఉంటుంది, బట్ యూ టేక్ యువర్ డిసిషన్ అన్నారు. సరే సార్ నాకు కొంచెం టైం ఇవ్వండి, నేను కాల్ చేస్తాను మళ్ళీ, నాకు కొంచెం తెలియలేదు ఎలా చేయాలా వద్దా అని నేను కాల్ పెట్టేశానండి. కాల్ పెట్టేసిన తర్వాత నేను ఆలోచించడానికి స్టార్ట్ చేశాను. చేయాలా, బయట ఇమేజ్ ఏమవుతుంది, వేరే సినిమాలు ఉన్నాయి, నెగటివ్గా చూస్తారు, ఇదన్నీ వచ్చింది. బట్ ఏదో ఒకసారి నా టీచర్తో మాట్లాడినప్పుడు, నా లైఫ్లో ఉన్న అమ్మాయిలతో మాట్లాడినప్పుడు, అంటే చాలా క్లోజ్లో ఉన్నతో మాట్లాడినప్పుడు నాకేమనిపించిందంటే, ఇలాంటి స్టోరీకి ఐ వాంట్ బీ పార్ట్ ఆఫ్ ఇట్. ఇట్స్ ఓకే, ఫర్గెట్ అబౌట్ ద ఇమేజ్, forget about everything. Being an actor, I have a responsibility. So being a responsible actor, I think this is my job to tell a story like this at least once in a while. ఎందుకంటే ఇలాంటి స్క్రిప్ట్లు నాకు దొరకదు అన్నిసారి. సో నాకు ఆ బాధ్యత ఉంది. సో సినిమాలు చూస్తుంటారు, సో సినిమాలు చూసినప్పుడు నన్ను హేట్ చేయొచ్చు, ఏదైనా చేయొచ్చు, బట్ అట్లీస్ట్ ఇఫ్ దే కుడ్ కనెక్ట్ అండ్ ఇఫ్ దేర్ ఇస్ వన్ విక్రమ్ ఇన్ ద థియేటర్ హూ వుడ్ సీ దిస్ అండ్ థింక్ దట్ నాకు తెలియకుండా నేను ఇది చేశాను, అట్లీస్ట్ ముందు ఐ షుడ్ నాట్ ట్రీట్ అ ఉమెన్ లైక్ దిస్ అని అనిపిస్తే, ఐ థింక్ దట్స్ అ win for me. And yesterday in the premiere show I could see lot of men clapping for the scenes, and they came out and they said they really loved the film. And they some of the calls I got, అంటే కొంతమంది కాల్ చేసి నాకు, మనకే తెలియకుండా ఇలాంటివి చేసాం మచా, మనకి ఇప్పుడు అనిపిస్తుంది, సినిమాలు చూస్తుంటే అనిపిస్తుంది, ఐ థింక్ వీ షుడ్ చేంజ్ ఇన్ సర్టెన్ వేస్ అని అనిపించింది అని కాల్ చేసి చెప్పారు. ఐ థింక్ దట్ రియలీ వర్త్ ఇట్ అనిపించింది. I appreciate your sense of answering. నేను స్టిల్ యూ డిడ్ నాట్ రీచ్ మై క్వశ్చన్. ఓకే, ఏంటంటే అది, నువ్వు ఒక అబ్బాయివి, టుమారో ఆఫ్టర్ మ్యారేజ్ యూ విల్ బికమ్ ఏ ఫాదర్, యూ వర్ ఎ సన్, యూ మస్ట్ బీ ఏ ఫ్రెండ్ టు ఫ్యూ గర్ల్స్ సమ్వేర్. ఈ సీన్ చేస్తున్నప్పుడు ఎంత దుర్మార్గుడు రా విక్రమ్ నువ్వు, చాలా సరి అనిపించిందా? చాలా సరి. అంటే యా, మీరు నమ్మరు సార్, కొన్ని సీన్స్ చేసిన తర్వాత నా దగ్గరకు వస్తాడు, జోక్గా కాదు, వచ్చి నిజంగా చాలా ఇంటెన్స్గా ఏం చేపిస్తున్నారు సార్ నాతో అని ఫీల్ అయిపోయి వెళ్ళిపోయేవాడు. మళ్ళీ వాట్ ఐ వాంటెడ్, దట్స్ ఎన్నో సార్లు సార్ సినిమాలో, బికాజ్ చాలా మంచోడు అబ్బాయి, ఫీల్ అయిపోయి ఏం చేపిస్తున్నారు సార్ నాతో అని తల కొట్టుకుంటూ వెళ్ళిపోయేవాడు మళ్ళీ షార్ట్కి. అంటే పర్టికులర్గా ఐ థింక్ దట్ ప్రీ క్లైమాక్స్ సీక్వెన్స్ వేర్ ఐ హోల్డ్ ద నెక్ ఆఫ్ హర్, అంటే చెప్పొచ్చో తెలియదు, ఐ కుడెంట్ స్లీప్ అండి ఆ రోజు. అంటే మ్యాన్ హ్యాండ్లింగ్ అ గర్ల్ వాజ్ నెవర్ మీ. అండ్ ఆ రెండు ఉంది కదా, దీక్షిత్కి విక్రమ్కి ఆ గొడవలు ఉంది కదా లోపల, ఐ థింక్ ఎవ్రీడే ఐ ఫౌట్ దట్. ఎవ్రీడే యాజ్ అన్ యాక్టర్ వైల్ కమింగ్ టు ద సెట్స్ ఐ టోల్డ్ మై సెల్ఫ్, సీ keep yourself aside. This is a character. This is a character. You are an actor. You have to be in the character. ante idi నువ్వు కాదు అని నేను నాకు ఒక 10 సారి చెప్పుకున్నాను సార్ ప్రతి సీన్ చెప్తున్నప్పుడు. సార్ ఆ ప్లే అయిన తర్వాత సీన్లో డైలాగ్ చెప్తుంటే నాకు, అంటే నిన్న మా అమ్మ అండ్ మా గురువు గారు వచ్చారు, నాతోనే సినిమాలు చూశారు, బయటకు వచ్చినప్పుడు దే కుడెంట్ టేక్ మీ యాజ్ అ విక్రమ్ అన్నమాట. దే హ్యాడ్ టీయర్స్. అండ్ ఆల్సో మై టీచర్ సెడ్, ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ యాజ్ అన్ యాక్టర్ who had taught me acting. She came to me and she said, I'm very, very proud of you today. నువ్వు ఒక అంటే she has seen me in and out. నువ్వేంటి అని నాకు తెలుసు, నువ్వు ఎలా వాళ్ళని నాకు తెలుసు, బట్ స్టిల్ యూ మేడ్ మీ హేట్ యూ ఆన్ స్క్రీన్. సో ఐ థింక్ that's the best compliment I got from my teacher herself. So yeah, this is the best part of this meet. Thank you sir. Thank you media and thank you team once again. టీమ్ అందరికీ కూడా కంగ్రాచులేషన్స్. అల్లు అరవింద్ గారు ప్రెజెంట్స్ గీతా ఆర్ట్స్ అండ్ అలాగే ధీరజ్ మొగుల్నేని ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లో ఈరోజు ద గర్ల్ ఫ్రెండ్ సినిమా రిలీజ్ అయింది. ఇంకా ఎవరైనా వాచ్ చేయకపోతే తప్పకుండా వాచ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. దిస్ ఈజ్ యాంకర్ కృష్ణ చైతన్య సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ. హలో.